ఫోటో కొట్టినా మంచిగా లోగో పెడతా మాట్లాడండి. డిస్ట్రిక్ట్ దేవరకొండ గ్రామం మా గ్రామ పంచాయతీలోని మున్సిపాలిటీలోని 200 చిరు వ్యాపారస్తులు 200 పై చిరు ఉన్నారు. వీరికి సంబంధించిన గప్చు బండ్లు కానీ, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు కానీ, టిఫిన్ బండ్లు కానీ, చాయ్ హోటల్ కానీ, మిర్చి బండ్లు కానీ ఈ చిరు వ్యాపారస్తులు చేసే వాళ్లకు సిలిండర్ ప్రాబ్లం చాలా ఉంది. ఈ సిలిండర్ ప్రాబ్లమ్స్ మనకు ఎప్పుడూ లేదు, గత నెల రోజుల నుంచి మాత్రం ఇదే ప్రాబ్లం ఉంది. మనకు కమర్షియల్ ఉంటేనేమో కమర్షియల్ సప్లై చేయండి, లేకపోతే డొమెస్టిక్ అన్న సప్లై చేయండి. ఇలా డొమెస్టిక్ లేకుండా కమర్షియల్ లేకుండా మీరు ఆర్డీఓలని ఎంఆర్ఓలని పిలిపించి మా మీద రైడ్లు చేపించి మా హోటళ్ల మీద ఉన్న సిలిండర్లను తీసుకెళ్లిపోతే మేము ఎలా బతకాలి అని చెప్పేసి మేము అడుగుతున్నాము. చిరు వ్యాపారస్తులు నిన్న మొన్న 100 సిలిండర్ పైగా చిరు వ్యాపారస్తుల కాడ డొమెస్టిక్ సిలిండర్లు తీసుకెళ్లిపోయారు. వాళ్ళకు 5,000 రూపాయలు ఫైన్ వేశారు. వాళ్ళు ఈ రోజు హోటళ్లు బంద్ చేసుకునే పరిస్థితి అయిపోయింది. వాళ్ళ దగ్గర వర్కర్లు రాకుండా పరిస్థితి అయిపోయింది. అలాంటిది మీరు ఎలాంటి చర్యలు లేకుండా ఒకటేసారి మా పైన మీరు ఇలా యాక్షన్ తీసుకోవడం అనేది కూడా కరెక్ట్ కాదు. మీరు మాకు ఏదైనా ఇన్ఫర్మేషన్ అన్ని ఇవ్వండి, లేకపోతే మమ్మల్ని కమర్షియల్ వాడమని చెప్పండి. అది లేకుండా ఇది లేకుండా మా లాంటి వ్యాపారస్తులను మీరు ఎందుకు మమ్మల్ని ఇబ్బంది పెడుతుంటారు అనేది నాకేం అర్థం కావట్లేదు. మా వ్యాపారస్తులందరినీ మీరు రోజు 500,000 రూపాయలు సంపాదించుకునే వ్యాపారస్తులు మీరు 5,000, 10,000 ఫైన్ వేస్తే వీరంతా ఎటుపోవాలనేది మేము అడుగుతున్నాము. అలాంటిది మీరు పర్మిషన్ ఇస్తేనేమో మా కమర్షియల్ రిలీజ్ చేయండి, లేకపోతే మాకు డొమెస్టిక్ అన్న వారి కమర్షియల్ వచ్చేంత వరకు డొమెస్టిక్ రిలీజ్ చేయండి. ఎలాంటి వాళ్ళకు పర్మిషన్ ఇస్తారా? మీరు ఆర్డీఓతో మాట్లాడతారా, ఎంఆర్ఓతో మాట్లాడతారా? అది మీరు ఆలోచించుకొని గ్యాస్ ఆఫీస్ వాళ్ళకు మేము విన్నతి చేసుకుంటున్నాము. మా చిరు వ్యాపారస్తులు అందరి తరఫున మేము కోరుతున్నాము. ఇలాంటి ఎందుకంటే ఇది ఒక రోజుతో పోయే సమస్య కాదు, రోజు మేము భయపడుకుంటూ బతకాల్సి వస్తుంది. ఎప్పుడు ఏ టైంలో ఎవరు వస్తారో మా గ్యాస్ దొరక ఒక ప్రాబ్లం అయిపోతుంది. గ్యాస్ వాన్నో ఇన్నో అమ్మకాన్నో అయ్యకాన్నో అక్కకాన్నో అడుకొచ్చి మేము చేస్తున్నాము. అది వచ్చిన సిలిండర్ మేము అడుకొచ్చిన సిలిండర్ని వాళ్ళు సరి చప్పుడు లేకుండా తీసుకుని వెళ్ళిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మేము బతకాలా లేదా, వ్యాపారాలు చేసుకోవాలా లేదా అనేది మీరు ఆలోచించుకొని మీరు చెప్పండి సార్. ఇది మా అందరి తరపున మేము అడుగుతున్నాం. ఇది మీరు దయచేసి మాకు ఏదో ఒకటి న్యాయం చేస్తారని చెప్పేసి కోరుతున్నాం. నా పేరు కుమ్మం శ్రీనివాస్ గౌడ్, దేవరకొండ మున్సిపాలిటీ, నల్గొండ డిస్ట్రిక్ట్, తెలంగాణ. మాకు గత నెల రోజులకెళ్ళి గ్యాస్ ప్రాబ్లం అందరికీ ఉన్నది. మేము రెగ్యులర్గా డొమెస్టిక్ కమర్షియల్ సిలిండర్లు వేసుకుంటాము. కమర్షియల్ బంద్ అవ్వడం వల్ల మన ఇంటిలో డొమెస్టిక్ సిలిండర్లు వాడుతున్నాము. సివిల్ సప్లై ఎంప్లాయీస్ అకస్మాత్తుగా రైడ్ చేసి ఇటు కమర్షియల్ సిలిండర్ లేకుండా ఇటు డొమెస్టిక్ సిలిండర్లని తీసుకుపోవడం జరుగుతుంది. అలా చిన్న టీ స్టాల్ కానీ, కప్చు బండ్లు కానీ, హోటల్స్ కానీ, నెక్స్ట్ రెస్టారెంట్లు కానీ వీటన్నిటికీ గ్యాస్ మీద డిపెండ్ అయ్యి జీవనాధారం కొనసాగిస్తున్నాం. మేము అకస్మాత్తుగా వచ్చేసి ఎలాంటి ఇంటిమేషన్ లేకుండా అకస్మాత్తుగా వచ్చేసి ఆ గ్యాస్ సిలిండర్లని తీసుకోకపోవడం వల్ల మళ్ళీ మీదంగా 15,000, 5,000 పెనాల్టీలు వేస్తున్నారు. 5,000, 15,000 పెనాల్టీలు వేసుకుంటూ గ్యాస్ సిలిండర్లు తీసుకొని పోతే వాళ్ళ జీవనాధారం ఎలా కొనసాగుతుంది? మా యొక్క జీవనాధారం మేము హోటల్స్ మీద చిరు 1,000, 2,000 కోసం మేము డిపెండ్ అయ్యి బతుకుతున్నాము. అలాగని రెస్టారెంట్లు చాలామంది ఎంప్లాయీస్ని పెట్టుకొని వాళ్ళకి జీతాలు ఇచ్చుకుంటూ, కిరాయిలు కట్టుకుంటూ, కరెంటు బిల్లులు కట్టుకుంటూ, లక్షల కరెంటు బిల్లులు కట్టుకుంటూ వీటన్నిటిని కొనసాగించాలి. వీటన్నిటికీ ఏంటిది గ్యాస్ మీద డిపెండ్ అయ్యి మేము జీవనాధారం కొనసాగిస్తున్నాం. ఏమైనా సిలిండర్లు దిగుమతి చేసుకుంటున్నారు కానీ మా హోటల్స్కి సప్లై చేయట్లేదు. అటు కమర్షియల్ సిలిండర్లు సప్లై చేయట్లేదు, ఇటు డొమెస్టిక్ సిలిండర్లు సప్లై చేయట్లేదు. ఇది సపరేట్గా బ్లాక్ దందా చేసుకుంటూ 2,000, 3,000 రూపాయలు కూడా అమ్ముకుంటున్నారు. మేము తప్పలేని పరిస్థితుల్లో కూడా కొనుక్కొచ్చుకొని కొనసాగిస్తున్నాం. ఇది గత 15 రోజులకెళ్ళి జరుగుతూనే ఉంది. ప్రతి ఒక్క వ్యాపారి బయట అప్పులు తెచ్చుకొని హోటళ్లు బంద్ చేసుకోలేక, వాళ్ళకి జీతాలు ఇచ్చుకోలేక నడుపుతూనే ఉన్నారు. కానీ ఇది ఎన్ని రోజులని మేము భరించగలుగుతాము? మా మీద కృతజ్ఞత ఉంచి ఆర్డీఓ గారు కానీ, ఎంఆర్ఓ గారు కానీ, ఎమ్మెల్యే గారు కానీ, ఈ దేవరకొండ నియోజకవర్గం సివిల్ సప్లైస్ కానీ మాకు గ్యాస్ సిలిండర్లు ఇటు డొమెస్టిక్ ఇస్తే డొమెస్టిక్ తీసుకుంటాం, కమర్షియల్ ఇస్తే కమర్షియల్ తీసుకుంటాం. దానికి పరిష్కారం ఇచ్చే విధంగా మీరు చేయగలరని మా యొక్క కృతజ్ఞత.